నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో కలిశారు. అనంతరం మధ్యాహ్నం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ కానున్నారు. అనంతరం మరో కేంద్ర మంత్రి కుమారస్వామిని కలవనున్నారు. ఢిల్లీ పర్యటనలో లోకేష్ బిజీగా గడుపుతున్నారు. టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలతో పాటు బీజేపీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే లోకేష్ ఢిల్లీ టూర్ కి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి. దాదాపు 10 నిమిషాల పాటు నేపథ్యంలో నిన్న టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతో పాటు ఇటు బీజేపీ 10 నిమిషాల పాటు కూడా రాజ్నాథ్ సింగ్ తోటి భేటీ అనేక అంశాలపై కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దాదాపు నిన్న నుంచి కూడా లోకేష్ ఢిల్లీ పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న కొంతమంది కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. లోకేష్తో పాటు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతో పాటు ఇటు బీజేపీకి చెందినటువంటి ఎంపీలు కూడా లోకేష్ కూడా ఉన్నటువంటి పరిస్థితి తెలుకుంది. మరి కాసేపట్లో అంటే సరిగా 12 గంటల 45 నిమిషాలకి ఇటు ఆ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా వారు కలుస్తారు. దాంతోపాటు 1:30కి ఇటు పరిశ్రమ శాఖ మంత్రి కుమారస్వామిని కూడా వారు కలిసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు ఢిల్లీకి సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే మాత్రం ఇటు లోకేష్ అంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని నిధులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇటీవల కాలంలోనే ఏపీకి విడుదల చేసినటువంటి బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇంకా అనేక విషయాలపై కూడా ఇటు లోకేష్ వీరందరితో కూడా మర్యాదపూర్వకంగా కలిసి ఖచ్చితంగా రాష్ట్రానికి ఇంకా మేలు చేసేటువంటి విధంగా కావచ్చు, ఇంకా రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటికే బీజేపీ పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా ముందుకు వెళ్ళేటువంటి దిశగా కూడా ప్రయత్నం చేసే విధంగానే వీరు మంత్రులను కూడా ఇటు మర్యాదపూర్వకంగానే కలుస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి లోకేష్ మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది. లోకేష్ తోటి ఇటు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలతో పాటు ఇటు కేంద్ర మంత్రులు కూడా వీరిద్దరూ ఆ లోకేష్ తోటి ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. నిన్న ఇటు పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలతో కూడా లోకేష్ భేటీ అయ్యి ఇటు కొన్ని అంశాలపై కూడా చర్చించినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు నిన్న ప్రశాంత్ కిషోర్ కూడా లోకేష్ కూడా కలవడం జరిగింది. ఎందుకంటే బీహార్లో ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దాంతోపాటు అక్కడ పార్టీ పెట్టినటువంటి నేపథ్యం ఉన్నటువంటి అక్కడ పరిస్థితుల్లో మాత్రం ఇటు లోకేష్తో కలిసి రాజకీయానికి సంబంధించినటువంటి అంశాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఇటు ప్రశాంత్ కిషోర్ అంటే ఎన్నికల కంటే ముందు ఇటు వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఓడిపోతుందని చెప్పేసి కూడా గతంలోనే చెప్పినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఇప్పటి వరకు ప్రశాంత్ కిషోర్ కేవలం ఒక స్ట్రాటజిస్ట్ లాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు స్వయంగా ఎన్నికల్లో ఉంటున్నటువంటి నేపథ్యంలో మాత్రం ఇటు ఎన్నికలకు సంబంధించిన కొన్ని సలహాలు కూడా లోకేష్తో కూడా మాట్లాడి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తానికి ఢిల్లీలో మాత్రం లోకేష్ బిజీగానే ఉంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 2 గంటలకి ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత సరిగా 3 లేదా 4 గంటలకి తిరిగి ఇటు విజయవాడ కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్ నవీన్, థ్యాంక్ యూ.